కలతలు పాపగ ఈ భువికి తెచ్చెను. పాపిని రక్షింప ప్రేమను అరుణించెను. సర్వోన్నత స్థలములలో నివసించు దేవునికి మహిమ. తనకిష్టులైన మనుషులకు శాంతి కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ముగ్గురు రాజుల ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఆనాడు తీర్పున ఉదయించినటువంటి ఆ నక్షత్రాన్ని కనుగొని ముగ్గురు రాజులు పయనమై బెత్లెహేములో పుట్టినటువంటి ఆ బాలజేసును దర్శించడానికి వస్తూ ఉన్నారు. బల్తాజర్, మెల్కియర్, గాస్పర్ ముగ్గురు రాజులు ఈ యొక్క బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలను తీసుకొని ఆ మహారాజుకు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా పుట్టినటువంటి బాలయేసుకు అర్పించడానికి వస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు రాజుల పండుగను జరుపుకొనిచున్న మనం కూడా ఆ ముగ్గురు రాజులతో కలిసి బాలయేసుని, ఏ విధంగా అయితే బాలయేసుని మనం ఈ యొక్క దివ్య పీఠం మీద చూస్తూ ఉన్నామో, ఆ బాలుని చెంతకు మనల్ని తీసుకుని వస్తూ మన కోరికలను, మన యొక్క ఆశలను ఆయనకి సమర్పిస్తూ, మన కుటుంబాలను ఆయనకి సమర్పిస్తూ ఆ బాలయేసు దీవెనలు మనపై దమ్మితముగా కుమరింపబడాలని దేవునికి ప్రార్థిద్దాం. ఈ దివ్య పూజా బలిని యోగ్యులముగా సమర్పించుటకు మన తప్పిదలను ప్రభు ముందు ఒప్పుకుందాం. ఇంకొక విషయం, ఈరోజు మన యొక్క ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి అమెరికా దేశం నుంచి టాంపా అనేటువంటి ఒక పట్టణం నుంచి 8 మంది విదేశీయులు మన మధ్య ఉన్నారు. మనల్ని దర్శించడానికి, మన డైసెస్లో ఉన్నటువంటి వేరు వేరు కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి, మరీ ముఖ్యంగా బోస్కో ఫాదర్ స్టార్ట్ చేసినటువంటి తలుతాకిమి ఉన్నతి అనేటువంటి ఓ బాలిక లెమ్ము, నీకు ఉన్నతమైన స్థాయికి నేను చేరుస్తానన్నటువంటి దృక్పథంతో ఆయన మతాపించిన దానికి కూడా సాయం చేయాలని, తండ్రి గారికి అన్ని విషయాల్లో సాయపడాలని వీళ్ళు మన దేవాలయానికి వచ్చి మన ముందు ఉన్నారు. మనందరం కలిసి మొట్టమొదటిగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ చప్పట్లతో ఆహ్వానిద్దామా ఒకసారి. ఇప్పుడు మన పాపాలను ప్రభు ముందు ఒప్పుకొని ఈ దివ్య పూజాబల్లో యోగ్యులుగా పాల్గొందాం. సర్వశక్తి గల సర్వోశని చెంతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపం చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. ఇన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా నీ ప్రేమను నేను విడనాడితి. ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా
దేవా దేవా నా యేసయ్యా దేవా దేవా నా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభు ప్రభు దయచూపుము, క్రీస్తు ప్రభు దయచూపుము. ప్రభు ప్రభు దయచూపుము, కృపాకరుడా కృపాశ్రితుడా. క్రీస్తు ప్రభు దయచూపుము, కృపాకరుడా కృపాశ్రితుడా. క్రీస్తు ప్రభు దయచూపుము. జీవదాత క్షమాదామ దయచూపుము, కృపాకరుడా కృపాశ్రితుడా. క్రీస్తు ప్రభు దయచూపుము. మరియతనయ దయచూపుము, శాంతి సదయ దయచూపుము, కృపాకరుడా కృపాశ్రితుడా. క్రీస్తు ప్రభు దయచూపుము. ఓ క్రీస్తు ప్రభు దయచూపుము. సర్వేశ్వరా పరలోక రాజా, సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, మేము ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము, మాకు దయచూపుము. లోక పాపములను మా మనవినాలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చునియున్న ప్రభువ మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రం పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువ. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసితివి. ప్రేమామయుడను సర్వశక్తిమంతుడనైన నీ కుమారుడు మాతోనే ఉన్నాడని దృఢముగా నమ్ముకొనిన మాకు నీ మహత్కార్యములను తిలకించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడు నాయన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్నము. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెరూషలేమా, లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లావరించియున్న జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కనులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యము గాంచి నీవు సంతసముతో మెరియుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభుని వాక్కు. భక్తి కీర్తన. అందరూ. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. రాజకుమారునికి నీ న్యాయమును దయచేయము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును. పేదలను న్యాయసమ్మతముగా ఏలుగును. అందరూ. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంత దాకా
దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. తర్షీషు రాజులు ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. సేబ పాలకులు కానుకలు కొనివత్తురు. రాజులెల్లరూ అతనికి శిరము వంతురు. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును. దిక్కుమొక్కులేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును. అక్కరలోనున్న వారిని ఆదుకొనును. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించుచున్నది. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించునని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలియబడలేదు. కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియచేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమరహస్యము. ఇది ప్రభుని వాక్కు. సర్వశక్తుడగు ప్రభువు నిన్ను దీవించెను. ఆయన నామము పవిత్రమైనది. హల్లెలూయా 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 హల్లెలూయా
మీతో ఉందరుగాక. నీ ఆత్మతో నుందరిగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సీమ యందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అనిరి. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధాన అర్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమ యందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చరి. యూదయ సీమ యందలి బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలయనా, నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మడ అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధించను అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారు ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచాను. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీ స్తుతి కలుగునుగాక. ప్రియులరా, మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 8వ వాక్యములో నేనును వెళ్ళి అతన్ని ఆరాధింతును అని హేరోదు చెప్పారు. హేరోదు సెడ్, ఐ టు విల్ గో అండ్ వర్షిప్. ఐ విల్ గో అండ్ వర్షిప్ దిస్ లిటిల్ చైల్డ్. ప్రియులరా, మనందరం కూడా ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క సాక్షాత్కార పండుగను జరుపుకుంటున్నాం. We celebrate the feast of Epiphany. So first I would like to extend my greetings to Shrine Rector Father Jairaj, Father Bala and Father Raju, and the special guests from Florida, Our Lady of Rosary Parish. So today we all celebrate the feast of Epiphany. ముందుగా మీ అందరికీ కూడా యేసు క్రీస్తు సాక్షాత్కార పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా మీ పక్కవారి అంక చూసి పండుగ శుభాకాంక్షలను తెలియపరచండి. బహుశా వాళ్ళకి మీరు క్రిస్మస్ విషెస్ చెప్పుండకపోవచ్చు, న్యూ ఇయర్ విషెస్ చెప్పుండకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటారనమాట. సో ప్లీజ్ టర్న్ టు ద పర్సన్ నెక్స్ట్ టు యూ అండ్ గ్రీట్ దెమ్ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ఎపిఫెనీ. పక్కవారిని చూసి క్రీస్తు సాక్షాత్కార పండుగ శుభాకాంక్షలను తెలియపరచండి. Dear friends, we are here, the second biggest Catholic shrine in whole of India, and this draws thousands and thousands and millions of people, and Mother Mary brings people together. మామూలు మనుషుల్ని కాదండి, జ్ఞానవంతుల్ని, ఉన్నవారిని, లేని వారిని అందరినీ కూడా ఆ తల్లి ఎక్కడ తీసుకొస్తుందండి?
బాలుని చెంతకు తీసుకువస్తుంది. ఎవరైనా బాబు దగ్గరికి, పాప దగ్గరికి, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ఒట్టి చేతులతో వస్తామా? ఏం చేస్తాం? కానుకలు తీసుకొస్తాం. మాస్టర్ చెప్తున్నారు ఫ్రూట్స్ తీసుకొస్తారంట. ఇంకేం తీసుకొస్తారండి? దగ్గర బంధువులు అయితే బంగారం గిఫ్ట్గా ఇస్తారు. ఇంకేం ఇస్తారు? కొత్త బట్టలు, ఇంకా సాంబ్రాణి పిల్లలకి ఇస్తారు. ఇంకేం ఇస్తారు? అన్నిటికన్నా ముఖ్యంగా వారిని నవ్వించటానికి, వారిని సంతోష పెట్టడానికి చూస్తారు. ప్రియ సహోదరి సహోదరుల, ఆ బాలుడు సామాన్యమైన బాలుడు కాదు. మనం వట్టి చేతులతో అస్సలు రాకూడదు. ఏం తీసుకురావాలి? కానుక తీసుకురావాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కేవలం ఒక 6-7 నిమిషాలు మాత్రమే మీకు తెలియపరుస్తాను దేవుని యొక్క సందేశాన్ని. చెప్పబోయే సందేశ సారాంశం ఏంటంటే గిఫ్ట్. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, గిఫ్ట్. గిఫ్ట్ని తెలుగులో ఏమంటారు? కానుక, ఇంకా బహుమతి, ఇంకేమంటారు? ఓకే, మనం బహుమతిని, కానుకని ఏం చేస్తాం? ఇస్తాం, సమర్పిస్తాం. మీ అందరికీ ఒక ప్రశ్న, మీకు గిఫ్ట్ తీసుకోవటం ఇష్టమా, గిఫ్ట్ ఇవ్వటం ఇష్టమా? డూ యూ లైక్ రిసీవింగ్ గిఫ్ట్స్ ఆర్ డూ యూ వాంట్ టు గివ్ గిఫ్ట్స్? ఎంతమందికి గిఫ్ట్ తీసుకోవటం ఇష్టం? చేతులు ఎత్తండి. మీ ముఖాలు చూస్తుంటే అందరికీ గిఫ్ట్ తీసుకోవాలని ఉంది. ఎంతమంది గిఫ్ట్ ఇవ్వటం ఇష్టం? తక్కువ చేతులే పైకి కనబడుతున్నాయి. మనందరికీ గిఫ్ట్ తీసుకోవటం ఇష్టం, చాలా తక్కువ మంది ఇస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, తీసుకోవటం కన్నా ఇవ్వటంలో ఆనందం ఎక్కువ ఉంది. ఇంగ్లీష్లో ఒక చక్కటి కొటేషన్ ఉందన్నమాట. ఏంటంటే, ద వైజ్ మ్యాన్ స్టిల్ సీక్. జ్ఞానవంతులు ఏం చేస్తారు? ఇంకా వెతుకుతూ ఉంటారు. సో ఆల్ ఆఫ్ us యూజ్ గూగుల్ సెర్చ్. We want to know things, we want to find the truth. And what is the end point of Google search? It is Jesus. మనం వెతుకుతూ ఉంటాము. జ్ఞానులు కూడా వెతికారు. ఈ లోకానికి జ్ఞానం తీసుకొచ్చేది ఎవరా అని ఎతికారు. రాజులు కూడా ఎతికారు. కానీ వాళ్ళకి కనిపించింది, వాళ్ళకి అర్థమైంది ఏంటది? జ్ఞానానికి జ్ఞానం, జ్ఞాన నిధి అయినటువంటి ఆ బాలయేసు. ఆ బాలయేసునే మరియ తల్లి జ్ఞాన నిధిగా మనకు ఈరోజు ప్రసాదిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులరా, లాటిన్లో ఒక పదం ఉందన్నమాట, సేదే సపియన్సే, ద సీట్ ఆఫ్ విజ్డమ్. సో జీసస్, దిస్ లిటిల్ చైల్డ్, ఈజ్ ద సీట్ ఆఫ్ విజ్డమ్. పూజ ఆరంభం నుంచి మీ అందరిని చూస్తూ ఉన్నా, చాలామంది సీరియస్గా ఉన్నారు. సీరియస్గా ఉండే పండుగ కాదండి, శ్రమదినాల్లో సీరియస్గా ఉండవచ్చు. ఈ పండుగ క్రిస్మస్ వాతావరణం, సాక్షాత్కార పండుగ. ఈ సమయంలో ఎలా ఉండాలి? చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా ఉండాలి. సరే, మీ సంతోషాన్ని ఇంకొంచెం పెంచడం కోసం గిఫ్ట్ గురించి ఒక జోక్ చెప్తా. ఒక భార్య పొద్దున్నే లేచి భర్తతో చెప్పుద్దంట, ఏమండి రాత్రి నాకు భలే కల వచ్చిందండి అని చెప్పిందంట. ఆ కల్లో అంట, మీరు నన్ను బాగా సంతోష పెట్టారంట, నాకు కావాల్సింది ఇచ్చారంట అని చెప్తా ఉంది. ఇంతకీ భర్త అడుగుతాడు, ఏంటి ఆ కళ చెప్పు అంటే, భార్య చెప్తుంది, క్రిస్మస్ పండుగ సందర్భంగా లేకపోతే న్యూ ఇయర్ పండుగ సందర్భంగా మీరు లలిత జ్యువెలరీ షాప్కి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ బాగా కాస్ట్లీ అయినటువంటి నెక్లెస్ తీసుకొచ్చి నాకు గిఫ్ట్గా ఇచ్చారంట. అది నా కళ, కాబట్టి ఆ కళను మీరు నెరవేర్చాలి అని చెప్పి. భర్త కాసేపు ఆలోచించాడు, చాలా కాస్ట్లీ లలిత జ్యువెలరీలో. అప్పుడు ఆయన కూడా ఏం చెప్పాడంటే, నాకు కూడా కళ వచ్చింది. ఏంటి ఆ కళని భార్య అడిగింది. నువ్వు చాలా కాస్ట్లీ అయినటువంటి నెక్లెస్ కొన్నావంట, కానీ నేను డబ్బులు కడదామని క్యాష్ కౌంటర్కి వెళ్ళే లోపు మీ నాన్న వచ్చి కట్టేశాడంట అని. ఎవరి కళ నెరవేరాలి? భార్య కళ, భర్త కళ? ఎవరి కళ? We all have dreams. All our dreams will be fulfilled by this little child. మనందరికీ కళలు ఉంటాయండి. ఆ కళలన్నీ కూడా నెరవేర్చేటువంటి ఆ బాలుడు, అంత గొప్ప సత్తా ఉన్నటువంటి బాలుడు, ఆ దీవెనలు ఇచ్చేటువంటి బాలుడు ఆ చిన్నారి బాలయేసు. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదండి. ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు. 10,000 సూర్యుల కన్నా గొప్ప కాంతివంతమైనటువంటి ఆ ప్రభు. అందుకే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో
మొదటి వాక్యంలో లెమ్ము ప్రకాశించుము, నీపై వెలుగు ప్రకాశించును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరిపై కూడా వెలుగు ప్రకాశించేటువంటి పండుగ. మీ ముఖాలు చూస్తూ ఉంటుంటే వెలిగిపోతూ ఉన్నాయి. బహుశా కొత్త బట్టలు వేసుకుంటే వెలిగిపోతాయండి మన ముఖాలు. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే వెలిగిపోతాయా, లేకపోతే పౌడర్ రాసుకుంటే వెలిగిపోతాయా? ఆ వెలిగిన కొంతకాలమే ఆ వెలుగు. కానీ నీ వెలుగు నిల్చుండిపోవాలి, 10 మందికి నీవు వెలుగుగా మారాలి అంటే ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ జీసస్, బికాస్ హీ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, హీ ఈజ్ ద ట్రూ విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్. అందుకనే రాజులకే రాజులు, అదేమైందా, జ్ఞానవంతులు. నేను మొన్న మధ్య అమెరికాలో ఒక ప్రాంతంకి వెళ్ళాను, టెక్సస్. అక్కడ నాసా, ఐ వెంట్ టు టెక్సస్ వేర్ దెర్ ఇస్ నాసా స్టేషన్, and I went to a parish where there are so many astronauts and they went to space. ఇప్పుడు ప్రస్తుతం సునీత విలియమ్స్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా దే ఆర్ ఇన్ స్పేస్. అక్కడ నుంచి కూడా వాళ్ళు దేవుణ్ణి, యేసు ప్రభుని కీర్తిస్తున్నారు. పండుగ శుభాకాంక్షలు. యేసు ప్రభు వాళ్ళు అనుభవించినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభూతిని పంచుకుంటున్నారు. అలాగే అమెరికాకు కాబోయేటువంటి ప్రెసిడెంట్ ట్రంప్ కానీ, లేకపోతే వేరే నాయకులు కానీ, వాళ్ళందరూ కూడా నమ్మేటువంటి ప్రభు ఎవరు? ఈ బాలయేసువే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరరా, ఆ బాలయేసు దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? గిఫ్ట్ తీసుకురావాలి. ఏ గిఫ్ట్ ఇస్తారు చెప్పండి? విచ్ గిఫ్ట్ డూ యూ థింక్ యూ విల్ బ్రింగ్ టు జీసస్? వాట్ గిఫ్ట్ డూ యూ నీడ్? వాట్ గిఫ్ట్ డస్ యూ నీడ్? ఆయనకి డబ్బులు ఇస్తారండి? ఎంత ఇస్తారు? మీరు రూపాయల్లో ఇవ్వండి, బహుశా ఆయన డాలర్లో తీసుకుంటాడేమో. డాలర్లో ఇవ్వలేరు కదా, లేకపోతే వేరే కరెన్సీలో ఇవ్వలేరు కదా. ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన ఏం చేసుకోరు, ఆయనకి అవసరం లేదు. సరే, ఇంకా వేరే ఏమన్నా ఇస్తారా? బంగారం ఇస్తారా? రాజులు, 3 రాజులు, వాళ్ళు ఏం చేస్తారండి? ఏమేమి ఇచ్చారు? బంగారం ఇచ్చారు, తర్వాత సాంబ్రాణి ఇచ్చారు, తర్వాత పరిమళ ద్రవ్యం. బంగారమేమో ఆయన రాజుగా, రాచరికానికి గుర్తు. అలాగే పరిమళమేమో ఆయన మానవత్వానికి గుర్తు. నీరు అలాగా ఆయన మానవుడు. అలాగే సాంబ్రాణి ఆయన దైవత్వానికి గుర్తు. కస్పారు అనగా నిధి. ద name Casper means treasure. He is our treasure, our true treasure, our lasting treasure. Alage Balthazar, the name Balthazar means God will bless you. దేవుడు మిమ్మల్ని కాపాడుతారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి మీకు దీవెనలు కావాలంటే ఎక్కడికి రావాలి? ఆ బాలయేసుకి చెంతకు రావాలి. అలాగే మెల్కియోర్ మీన్స్ ద వన్ హూ గివ్స్ లైట్. మనందరికీ కూడా తేజస్సు, కాంతి ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు? ఈ బాలయేసు. కస్పారుడు, బల్తజార్, మెల్కియోర్. అలాగే మన మధ్య కూడా కొంతమంది జ్ఞానులు వచ్చారు. వి కన్సిడర్ యూ యాజ్ వైస్ పీపుల్ ఫ్రమ్ ఫ్లారిడా. యూ కేమ్ హియర్ to teach us a little more wisdom, but we are also here to teach you about Indian wisdom. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ రోజున నేను ఒక 6 పూజలు చేసిన తర్వాత నూజివీడులో ఒక పెద్ద ప్రదక్షిణలో పాల్గొన్నాను. సుమారు 2000 మంది క్రైస్తవులే కాదు, హైందవులు కూడా యేసు ప్రభుని జ్ఞాన నిధిగా స్వీకరిస్తూ పట్టణ వీధుల్లో అంతా కూడా ఏసే జ్ఞాన నిధి, ఏసే జ్ఞాన మార్గం అని తెలియపరిచారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన భారతీయ సాంప్రదాయంలో జ్ఞాన మార్గం ఉంటుంది, తర్వాత భక్తి మార్గం ఉంటుంది, తర్వాత యోగ మార్గం ఉంటుంది. జ్ఞానానికే జ్ఞానం ఎవరిది? బాలయేసు. కాబట్టి మనందరం కూడా బాలయేసు దగ్గరికి చెంతకు రావాలి, జ్ఞానం పొందాలి, జ్ఞానాన్ని పంచుకోవాలి. కొంతమందికి జ్ఞానం ఉండదు, వాళ్ళని ఏమంటారు? తిడతారు. ఏమని తిడతారు? నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులు బుద్ధి ఉన్నవారుగా, జ్ఞానం ఉన్నవారుగా ఉండాలి. అలాగే మనకున్న దాన్ని పంచుకోవాలి, మన దగ్గరే పెట్టుకోకూడదండి. అది గిఫ్ట్ కాదు. అర్థమైందా? బావిలో నీళ్లు చేదకపోతే ఏమవుతాయి? కొంతకాలానికి ఏమవుతాయి? చేదైపోతాయి, లేకపోతే ఎండిపోతాయి. చేదే కొద్దీ మనం నీళ్లు తీసుకునే కొద్దీ కొత్త నీళ్లు ఊరతాయి అన్నమాట. అలాగే మనం గిఫ్ట్ తీసుకోవటానికి అలవాటు పడకూడదండి. ఏం చేయాలి? గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తే ఆయన నీకు ఇంకా
డబుల్ ఇస్తాడు, అధికమిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ఈ క్రీస్తు ప్రభు యొక్క సాక్షాత్కార పండుగ రోజున మీరందరూ కూడా ఈ జ్ఞానుల్లాగా జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని వెదకాలి. ప్రతి ఒక్కరికి వెదికితే దొరికేది ఎవరు? తట్టుడు తెరవబడును, వెదకుడి దొరకబడును. మనందరం కూడా వెదికితే మనకు దొరికే నిధి ఏంటండి? ముగించే ముందు మీకు మరొక చిన్న కథ చెప్తాను. 4వ జ్ఞానుల గురించి ఒక ఆయన చక్కగా ఈ కథ రాశాడు. ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు యొక్క జన్మం తెలుసుకుని చాలామంది జ్ఞానులు అక్కడ చేరుకున్నారు. కానీ మనకు ముగ్గురే తెలుసు. బహుశా ఇంకా చాలామంది ఉండొచ్చు. బహుశా భారతదేశం నుంచి కూడా వెళ్ళారేమో. అలా వెళ్తూ ఉంటే ఒక ఆయన, 4వ ఆయన పేరు అర్తబాన్. ఆయన ఏం చేస్తాడంటే 4 మంచి గిఫ్ట్స్ తీసుకుని వస్తాడు. కానీ ఎప్పుడైతే అక్కడికి వస్తాడో, అక్కడికి వచ్చేసరికల్లా యేసు ప్రభుని యోసేపు గారు ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? ఐగుప్తునికి తీసుకెళ్ళిపోయారు. యేసు ప్రభు కనపల్లా. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి చిన్నారి బాలుని చంపేస్తూ ఉన్నారు కదా. యేసు ప్రభు పుట్టినప్పుడు బాలుని చంపేశారు. అప్పుడు కొంతమంది సైనికులకి ఒక చిన్న కానుక ఇచ్చి వాళ్ళని విడిపించాడనమాట. అలాగా తర్వాత మళ్ళీ ఐగుప్తుకి వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ యేసు ప్రభుని బెత్లెహేం తీసుకొచ్చేశారు. అక్కడ ఏం చేశాడంటే అక్కడ కొంతమంది సైనికుల్ని ఆయన విడిపించారు. ఇలాగా ఆయనకున్నదంతా కూడా యేసు ప్రభుని వెదకటం కోసం వెళ్తూ ఇతరులకు ఏం చేశారు? సహాయం చేశారనమాట. చివరికి ఆయన కల్వరి కొండ దగ్గర చేరుకున్నాడంట. అప్పటికల్లా యేసు ప్రభుని సిలువ వేసేశారు. కానీ ఏం చేశాడంటే అప్పటి వరకు ఈయన వెతుకుతూ ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే అర్తబాను అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనలాగా మనం కూడా ఏం చేయాలంటే సహాయం చేయటంలో నిమగ్నమయ అవ్వాలి. మనకున్న దాన్నే ఇతరులకు పంచుకోవాలి. జ్ఞానాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా క్రీస్తు సాక్షాత్కార పండుగ జరుపుకొనిచుండగా మనం ఆ బాలయేసునికి కానుకలు తీసుకొద్దాం. ఆ బాలయేసుని ఆరాధిద్దాం. ఆయన యొక్క దీవెనలు మనం పొందుకుందాం. అందరం లేచి మన విశ్వాసాన్ని ప్రగాఢంగా ప్రకటించడం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని యొక్క అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వారికి తెరిపి చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రేమ విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సాక్షాత్కార పండుగను జరుపుకొనిచున్న మనం విశ్వాసంతో మన మనవుల కోసం ప్రార్థించుదాం. ఈ నూతన సంవత్సరంలో మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మన పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను దీవించమని వేడుకొందము. వారు తమ పవిత్ర జీవితముల ద్వారా శ్రీసభ అభివృద్ధికై శ్రమించినట్లు వారిని నూతన జ్ఞాన వెలుగు మర్మమును చూపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి చిత్తం నెరవేర్చుటకు కొరకు క్రీస్తు తండ్రి చిత్తమునకు విధేయుడాయెను. ప్రపంచ నాయకులు తమ స్వార్థమును గర్వమును వీడి వారికి అప్పగింపబడిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినట్లును తమ కొరకు కాక ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడే మనసును వారు పొందినట్లు అందరూ
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తూర్పు దేశ జ్ఞానులు బాలయేసును దర్శించి ఘనమైన కానుకలను సమర్పించి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. అటులనే మనము కూడా నిండు విశ్వాసంతో ప్రభుని వెతుకుతూ ప్రభువుని కనుగొని మనసారా ఆరాధించి సర్వస్వాన్ని సమర్పించుకొని గొప్ప భాగ్యాన్ని మనకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించు. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ మనలన్నింటినీ మన ఆదురైన క్రీస్తు వారు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుదము. ప్రభు తన ఆస్తి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించి అర్పణలను కనికరముతో వీక్షింపము. ఇప్పుడు మేము బంగారము సాంబ్రాణి సుగంధములను గాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు బలి సూచకములైన ఈ అప్పద్రాక్ష రసములను మీకు అర్పించుచున్నాము. వీటిని పవిత్రమనర్చి మమ్ము దీవింపము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు క్రీస్తునందు మా రక్షణ పర రహస్యమును నేడు వెల్లడి చేసితివి. సర్వ మానవాళికి అతడిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త్య స్వభావమును అతడు ప్రత్యక్షమై మరణమెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావములను చేసెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, మన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, మన ప్రభు దళాధిపతి సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెంచువారు ధన్యులు. మహోన్నతమున హోసానా.
మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానుగా ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగే అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీశ్రమును జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జోసెఫ్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లియగు మరియ మాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత జాన్మరి వియాన్ని గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చునుగాక.
నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము ప్రవేశింపనివ్వక కీడల నుండి మమ్మల్ని రక్షింపు. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సద్వారా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకములను పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన విశ్వాసులారా, తరచూ దివ్యబలి పూజలో పాల్గొని దివ్య ప్రసాదంలో కొనేటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య ప్రసాదం తీసుకునడానికి రండి. 2 లైన్లలో మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు, ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థానాల్లోనే కూర్చొని ప్రార్థన చేసుకోండి. గమనించండి, ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థలాల్లోనే కూర్చుని ప్రార్థన చేసుకోండి. అమరమైన విందు
అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు స్వస్థపరచును శక్తినిచ్చును భక్తి నసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును భక్తి నసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు నిసరి సగామరి నిసరి సని స పమగని స నిసరి సగామరి నిసరి సని స పని గని ప మీరు నాకు రెమ్మలు నేను లేక మీరు ఫలింపజాలరు ద్రాక్షావల్లిని నేనే మీరు నాకు రెమ్మలు నేను లేక మీరు ఫలింపజాలరు నాతో ఉండి మీరు నిత్యము జీవింతురు నాతో ఉండి మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు స్వస్థపరచును శక్తినిచ్చును భక్తి నసుగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును భక్తి నసుగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా, నా తృప్తి కలిగి చేయ కరుణించండి క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ, నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి ఓ మంచి జేసువా, ప్రార్థన ఆలకించండి మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి నేను మిమ్మెడబాయినట్టు చేయకండి దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయమందు నన్ను పిలుచుకోనండి నన్ను మీ సన్నిధికి చేయండి ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను స్తుతించదునుగాక ఆమేన్. ప్రపంచ శాంతి కొరకు అందరము కలిసి పరలో జపం మంగళవారం జపం స్తుతి స్తోత్రము వేడుకుందాం. పరలోకమనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు చేస్తూ ఆశ్రయింపబడిన వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాతులైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక, ఆగలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం కలుగును. స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు స్వర్గపు వెలుగుతో అన్ని వేళలయందును అన్ని తావులకును మాకు ముందుగా నడుపుము. నీ కాంతి కిరణం సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమ రహస్యములను స్పష్టముగా గ్రహింపగలుగుదుముగాక. నిజమైన అభిమానముతో నిన్ను పూజించినట్లను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. దీవెనలిచ్చి